పైసలు వసూలు చేయడానికి నేను ప్రజాప్రతినిధి కాలేదు, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో లాగా బీసీ బంధు, దళిత బంధు స్కీమ్ల ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన విధంగా నేటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు నుండి పైసలు వసూలు చేస్తే తీసుకున్నవారు ఇచ్చినవారు ఇద్దరు నేరస్తులేనని, తీసుకున్న వారి లగ్గం నాగవెలి చేస్తానని దళారులకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు లబ్ధిదారులు దళారులను ఆశ్రయించి డబ్బులు ఇస్తే వారికి ఇల్లు మంజూరు చేయబోనని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేదవారికి తప్ప ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పైరవీలకు ఎలాంటి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. తొలుతగా వచ్చిన ఎమ్మెల్యేను డీలర్లు బొంగోని కొమరయ్య, మంద శ్రీనివాస్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. దొడ్డు బియ్యం తినేటువంటి వాళ్ళు నాకు తెలిసి కనీసం 1% కూడా లేరు. మరి ఆ బియ్యం వచ్చినట్టే మీరు ఇళ్ళలో తీసుకుపోవడం, మళ్ళీ తెల్లారి నుంచి వెళ్ళి ట్రాలీ ఆటోలు మీ ఇళ్ళ చుట్టూ తిరగడు, అది నడిచింది లాస్ట్ 10 ఏళ్ళ నుంచి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు మరి పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారంగా ఇవాళ ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున కార్డులు, ఒక్కరుంటే 6 కిలోలు, ఇద్దరుంటే 12 కిలోలు. మన నియోజకవర్గంలో మన రైతులు పంట పండించినటువంటి స్వచ్ఛమైనటువంటి బీపీటీ వడ్డు పండిస్తే ఆ బియ్యాన్ని మన ప్రభుత్వం రైతులకు సన్న వడ్డు పెట్టమని చెప్పి 500 క్వింటాలకు బోనస్ ఇచ్చి ఆ వడ్లను ప్రభుత్వం తీసుకొని మరి రైస్ మిల్లో మర్రాడిచ్చి మరి ఆ బియ్యాన్ని ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, సిరిసిల్ల జిల్లా వరకు కూడా ఇలా పెద్దపల్లి నియోజకవర్గ రైతులు పండించినటువంటి పంటనే, ఆ బియ్యమే ఇవాళ సప్లై అవుతుందంటే అది మనందరికీ కూడా గర్వకారణం. అసలు ఇల్లే లేకుండా ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరైతే గుడిసెలలో ఉన్నారో, ఎవరైతే కవర్లు కప్పుకొని ఉన్నారో వాళ్ళకు మనం ఫస్ట్ ఇల్లు ఇద్దాం. మళ్ళీ మనం ఎప్పుడు ఇట్లా వచ్చినప్పుడు కుర్చీలు ఇట్లా కూర్చొని ఉంటాయి, లేకుంటే మనం ఇక్కడ కూర్చుంటే కుర్చీలు మన దిక్కులు అవుతాయి. ఎవరి దగ్గర కూడా ఎవరు రూపాయి ఆశించదు, ఎవరు కూడా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. తీసుకున్న వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తాయి, గుర్తుపెట్టుకోవాలని. అయ్యో నేను మీరేదో అవసరానికి మా ఇల్లు కోసం 5 లక్షలు ఇల్లు అని చెప్పి ఎవరో అడిగినా ఈ కనుక మీరు ఇస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్క ఇల్లు దగ్గర డబ్బు తీసుకున్నా, ఇచ్చిన వాళ్ళకు 4 ఏళ్ళు ఇల్లు రాదు. ఎందుకంటే వాళ్ళకు తీసుకున్న వాళ్ళ లగ్గం 4 ఏళ్ళు నేను చేస్తా తర్వాత, కానీ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇల్లు రాదు 4 ఏళ్ళు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మేము గత ప్రభుత్వం లెక్క దళిత బంధుకు పైసలు వసూలు చేస్తానుకో, లేకుంటే బీసీ బంధుకు వసూలు చేస్తానుకో, ఇంకా ఇతరాత్ర కార్యక్రమాలకు పైసలు వసూలు చేయడానికి నేను ప్రజాప్రతినిధి కాలేదు, నేను ఎమ్మెల్యేని కాలేదు. మాకు చేతనైనంత మందం, నాకు ఎంత శక్తి ఉంటే అంత పనిచేయడం కోసమే ఉన్నాను తప్ప ఎవరి దగ్గర రూపాయలు తీసుకొని వాళ్ళ పనిచేయనటువంటి ఆలోచన లేదు. త్వరలో ఇల్లు సుల్తానాబాద్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో 2 యువకులు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి రామగుండం వైపు వెళ్తున్న ఓ కారు సుల్తానాబాద్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామగుండంకు చెందిన ఇమ్రాన్, గౌస్ అనే 2 యువకులు స్పాట్లోనే మృతి చెందారు. ప్రమాదానికి కారణం అతివేగమే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. లారీని కారు వేగంగా ఢీకొట్టిన తర్వాత కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని ఇష్టంతో కష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తారని అన్నారు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాల ఆధ్వర్యంలో స్థానిక యశోద నరహరి ఫంక్షన్ హాల్లో జోష్ పేరిట 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశం ఉల్లాసభరితంగా సాగింది.
ముఖ్య అతిథిగా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని, దాన్ని మంచి మార్గంలో ప్రయాణించే విధంగా మీరే చూసుకోవాలన్నారు నరేందర్ రెడ్డి. ఉపాధ్యాయులు మార్గనిర్దేశకులుగానే ఉంటారని, ఆచరించేది మాత్రం మీరేనని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేశారు నరేందర్ రెడ్డి. ఆల్ఫూర్ సుల్తానాబాద్లో మరి 10th పిల్లలకి ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది. మొన్నే వాళ్ళు 2వ తేదీ రోజు ఎగ్జామ్స్ అందరూ పూర్తి చేసుకుని ఉన్నారు. మరి పరీక్ష విధానం సేమైనా మార్కుల సిస్టమ్ డిఫరెంట్ అయినా పర్లేదు, పిల్లలు తొందరనే దానికి అడాప్ట్ అయ్యారు. మరి వాళ్ళ పిల్లలు చాలా మట్టుకు 570+ ఎక్స్పెక్ట్ చేయడం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి సుల్తానాబాద్ ఈ బ్యాచ్ పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ 1వ తరగతి నుంచి కూడా ఇక్కడ చదివిన పిల్లలు ఇందులో చాలామంది ఉన్నారు. బిగినింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలందరూ చాలా సిస్టమేటిక్గా మంచిగా చదువుకొని మరి వాళ్ళ అంతమంది పిల్లలకి ఆ రకంగా మార్కులు రాబోతున్నాయి అని చెప్పడానికి సంతోషంగా ఫీల్ అవుతూ మరి స్కూల్ లైఫ్ అయిపోయింది ఇప్పటితోటి. ఓకే, యూనిఫామ్లు, టైలు, బెల్టులు అన్న దాని నుంచి వాళ్ళకు విముక్తి కలిగింది. మొట్టమొదటిసారిగా మరి కాలేజ్ లైఫ్లోకి అడుగుపెడుతున్న వారికి నేను అభినందన తెలియజేస్తూ, మరి కాలేజ్ లైఫ్లో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ లైఫ్లో ఉన్నట్టుగా టీచర్ ప్రతిదీ ఇక్కడ హింట్ ఇవ్వడం జరగదు. మరి స్కూల్లో అంటే టీచర్ ఆల్మోస్ట్ ఆల్ మదర్ ఫాదర్ కంటే ఎక్కువ కేర్ అనేది తీసుకుంటారు. కాలేజ్ లైఫ్లో అడుగుపెట్టిన తర్వాత సబ్జెక్టు ఆ ప్రకారంగానే వెళ్తుంటారు లెక్చరర్స్, కానీ అంత పర్సనల్గా ట్రీట్ చేయడం ఉండదు. మరి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని పిల్లలు మరి ఏ గ్రూప్ అయినా ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఎంఈసీయా, ఐఐటీయా, నీటా, ఎప్సెటా ఏదైనా పర్లేదు, కానీ ఒక మంచి నడవడితోటి బాగా చదువుకొని మరి ఆ 2 yearsలో ఎంతో అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 2 years తర్వాత మళ్ళీ అడుగుపెట్టేది గ్రాడ్యుయేషన్లో. గ్రాడ్యుయేషన్ అనేది వీళ్ళ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి దానికి ఈ 2 సంవత్సరాలు అతి ముఖ్యమైనది. కాబట్టి పిల్లలందరూ ఒక మంచి కళాశాలను చూస్ చేసుకోవాలని చెప్పేసి మరి రాష్ట్రంలోనే మంచి టాప్ ఫ్యాకల్టీ చేత ఐఐటీ నీట్ కోచింగ్ ఇస్తున్న ఆల్ఫోర్స్ కూడా వారు ఎన్నుకోవాలని చెప్పేసి, ఎక్కడున్నా పర్లేదు మరి వారి యొక్క భవిష్యత్తు హ్యాపీగా ఉండాలని చెప్పేసి, కలర్ఫుల్ రిజల్ట్స్ తోటి వారి జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారికి నేను శుభాశీస్సులు అందజేస్తూ, కల్లు గీత కార్మికులకు ఎలాంటి ఆపద రాకుండా తమను కాచి కాపాడాలని కాటమయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామంలో గొల్లపల్లి సొసైటీ ఆధ్వర్యంలో గీతా కార్మికులు తమ ఆరాధ్య దైవమైన కాటమయ్య స్వామికి తాటి ముంజలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కల్లు గీత కార్మికులు వేసవిలో వచ్చే తాటి ముంజలను మొదటగా కాటమయ్య స్వామికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించిన తర్వాతే తాటి ముంజలను ఇతరులకు అందజేసే సాంప్రదాయాన్ని ఆ గ్రామంలో ఇంకా పాటిస్తున్నారు. అయితే తాటి చెట్లలో పోద్దాళ్ళు, పరుపుదాళ్ళు, పండుదాళ్ళు అనే 3 రకాలుగా తాటి చెట్లు ఉంటాయి. వీటిలో వేసవి కాలంలో పండుదాళ్ళు కళ్ళు గీసే క్రమంలో ఈ తాటి ముంజలతో కాటమయ్యకు అభిషేకం చేసి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే తాటి ముంజలను గ్రామంలో ప్రజలకు అందజేస్తారు. అంతవరకు తాటి చెట్టుకున్న ముంజలను ఎవరు కూడా టేస్ట్ చేయరు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని ఆ గ్రామంలో గీతా కార్మికులు ఇంకా పాటిస్తున్నారు. అయితే ఇలా చేస్తే తమకు అంతా మంచి జరుగుతుందని గీతా కార్మికుల నమ్మకం.